షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యేషువ మెస్సీ నామంలో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుని మహాకృప వలన అందరూ క్షేమము ఆరోగ్యం కలిగి ఉన్నారని తలంచున్నాను. మీరందరూ కూడా క్షేమం కలిగి సంతోషంతో ఉండాలని దేవుని కోరి ప్రార్థన. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఒకవేళ మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉంటే తెరిచి చూడవలసిందిగా కోరుచున్నాను. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం. మరియు అతడు నాతో ఎలాగూ చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ఏంటంటే ఇక్కడ రాయబడిన మాటను చూస్తే కనుక గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. ఇక్కడ పిలువబడిన వారు, ఈ పిలుపు అందిన వారు ఎవరంటే, ఈ పిలుపు లోకంలో అంతా ఉన్న మనుషుల కోసమైన ఆహ్వానం కాదు. ఎవరైతే దేవుణ్ణి అంగీకరించారో, తమ సొంత రక్షకునిగా చేర్చుకున్నారో, ఆయన మార్గాన్ని అవలంబించి నడుస్తున్నారో వారి కోసమే ఈ పిలుపుగా మనము చూస్తూ ఉంటాము. అయితే ఈ పిలుపుని చాలామంది తృణీకరిస్తారు. ఏ విధంగా తృణీకరిస్తారంటే, మత్తయి సువార్త 22వ అధ్యాయము 2-7 వచనంలో చూస్తే గనక, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలినది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయారు. ఏం చెప్పారండి? వీళ్ళందరూ కూడా సాకులు చెప్పారు, రాలేమని చెప్పారు. అదేవిధంగా ఇంకొక చోట కూడా ఇటువంటి సందర్భం కనిపిస్తుంది. లోకాసు వార్త 14వ అధ్యాయము 16వ వచనం. ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు, ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండిని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపిన. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. రాలేమని రకరకాల ఆ కారణాలు చెప్పినట్లుగా మనం అక్కడ చూస్తున్నాము. అయితే ప్రియులారా, ఈ పిలుపు పరలోకంలోని ప్రత్యేకమైన ఆహ్వానం. ఇది ఈ లోకంలో వచ్చిన ఆహ్వానాన్ని అంతకుముందు అంగీకరించిన వారి కోసమేది. ఈ లోకంలో రక్షణ రూపంలో ఆహ్వానం వచ్చింది, రక్షణ అంగీకరించారు, ఆయన చేర్చుకున్నారు. వారి కోసమే మరలా ఈ యొక్క పిలుపు అందింది. ఈ యొక్క పిలుపు అందిన ప్రతి వ్యక్తి ఆ పెళ్లి విందులో తప్పకుండా హాజరవుతారు. అయితే ఈ పిలుపు అందిన వారు ఎవరు అని ఆలోచన చేస్తే కనుక, ఒక క్వశ్చన్ వేసుకుంటే కనుక, వారు గొర్రె పిల్ల భార్య కాదని అనుకోవడానికి మంచి కారణం అండి. ఏంటండి అంటే, భార్య అనే చిహ్నం ఇక్కడ క్రీస్తు యొక్క లేక సంఘంలోని విశ్వాసుల గుంపును సూచిస్తుంది. కాబట్టి పిలుపు అందిన వారు అనే మాట వారిని ఒక వ్యక్తులుగా అక్కడ సూచిస్తుందని చెప్పవచ్చు. అయితే మత్తయి సువార్త 22వ అధ్యాయము ఆ యొక్క వచనాలు 22:2-14 చూస్తే కనుక, ఇక్కడ ఇప్పుడే చదివాం కదా, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయేరి. అయితే ప్రియులారా, ఎందుకు రాలేకపోయారంటే, వారు దేవుణ్ణి అంగీకరించలేదు. వారు ఒక క్రీస్తులో లేకపోతే ఒక సంఘంలో సభ్యులు కాదేమో ఒకవేళ. కాబట్టి రాజు ఇచ్చిన ఆహ్వానం అంగీకరించి వచ్చి రాజు ఇచ్చే పెళ్లి వస్త్రం ధరించిన వారంతా ఒక గుంపుగా రాజకుమారునికి భారీగా ఉన్నారు. అంటే పిలుపుకు లోబడి వచ్చిన వారు భార్య ఒకటే అన్నమాట. అంటే వారు పిలుపుకు లోబడడం ద్వారా తాము మనం సంఘంలో విభాగాలను చదివాం కదండి. అంటే దీని కొంచెం అర్థం చేసుకోవాలంటే కనుక, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనంలో, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములైనాం. ఎవరిలోనండి? మనము క్రీస్తులు అనగా మెస్సియలో ఒక శరీరముగా ఉండి ఒకరు ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. కాబట్టి మనమందరం కూడా ఆయనకి సంఘము, ఆయనకి భారీగా కాబట్టి చెప్పుకోబడుతుంది. కాబట్టి ఈ యొక్క కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మం పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారము అయితిమి. కాబట్టి ఈ యొక్క మాటలోని
భావాన్ని మనం గమనించినట్లయితే గనక మనమందరం కూడా క్రీస్తులో అనేక అవయవాలుగా ఉన్నాము. కాబట్టి మనమందరం కూడా ఆ పిలుపు కొరకు ఎదురు చూస్తున్నామా? ఒకవేళ పిలువబడే గుంపులో మనం ఉన్నామా లేదా? ఎందరైతే ఆయన అంగీకరించారో వారు మాత్రమే ఆ పిలుపుకు అర్హులు. పిలువబడిన వారు చూడండి, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. మనము ఆ ధన్యుల లిస్టులో మనం ఉన్నామని మరి మనం పిలుపుకు లోబడదామా? ఇప్పుడే ఈ లోకంలో రక్షణను అంగీకరించిన మనం, విశ్వాసులుగా పిలువబడిచిన మనము ఆ యొక్క పిలుపుకు అర్హత సాధించే వారముగా, ఆ పిలుపును వినగలిగే వారముగా ఉండుటకు ప్రయత్నం చేద్దాం. దేవునితో అంటుకట్టబడి ప్రార్థనతో, వాక్యంలో, పాటలతో, స్తుతి ఆరాధనతో ఆయన ఆరాధిస్తూ, ఆయన గణపరుస్తూ, వివేకము కలిగి ఆయన సన్నిధిని అంగీకరించి విరిగి నలిగిన హృదయమును సమర్పించి ఆయనకి కుమారులుగా వారసులం అవుతాం. దేవుని మాటను మన యొక్క ఆత్మీయ జీవితంలో ఫలింపచేసి ఆశీర్వదించిన గాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుడ మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన వందనాలు నాయన. పిలువబడిన వారు ధన్యులు, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయమని నాయన నీ భక్తుల చేత రాయించాలను ప్రభువా. ఆ యొక్క పెండ్లి విందులో మేమందరం ఉండే కృపణ దయచేయండి. ఎవరు కూడా విడువబడకుండా నీ పిలుపుని విని ఆ పెండ్లి విందులో హాజరయ్యి పరలోక రాజ్య సమూహంలో, పరలోక రాజ్యంలో దూతలతో కలిసి నేను ఆరాధించే కృపణ దయచేయమని, మమ్మల్ని పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, నెమ్మదిని, శాంతిని, సమాధానం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామములో ప్రార్థనకి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికీ వందనాలు. షలోం. దేవుడు